హైదరాబాద్లోని బేగంపేట్ పికెట్ నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ప్రతి వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. 150 మీటర్ల పొడవున కూల్చివేసి నాలాను వెడల్పు చేసే ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. పికెట్ నాలాపై వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం బేగంపేట్ పికెట్ నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. చూడొచ్చు పూర్తి స్థాయిలో నాలా మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. హైడ్రా అధికారులను కలిశారు. ప్రతి వర్షాకాలంలో ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేది స్థానికులు చెప్తున్నటువంటి అంశం. స్థానికులను మాట్లాడదాం. ఏంటి సార్, వర్షాకాలంలో ఈ నాలా పక్కన ఉన్నటువంటి ఎన్ని కాలనీలు మునిగిపోతాయి అండ్ అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా క్రిటికల్ ఉంటుంది సార్. మనకు 7-8 కాలనీలు మొత్తం మునిగితాయి. చాలా అంటే చాలా వాన వస్తుందంటే భయం అయిపోతుంది మనకు. 1 అవర్లో మొత్తం ప్యాక్ అయిపోతుంది, నీళ్ళు పోకంట మొత్తం జామ్. అంతేనా? మొత్తం ఎక్కడ ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు చాలా వరకు నీళ్లు వచ్చేస్తాయి, మీ కాలనీలోకి వచ్చేస్తాయి, మొత్తం మునిగిపోతుంది కదా. ఇది కంటోన్మెంట్ పరిధి. జిహెచ్ఎంసీ అధికారులకు చెప్తేనేమో వాళ్ళు కంటోన్మెంట్ పరిధి అంటారు. కంటోన్మెంట్ అధికారులు ఏమో చర్యలు తీసుకోవట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు హైడ్రా అధికారులను ఎప్పుడు కలిసినారు, వాళ్ళు ఎప్పుడు వచ్చి పరిశీలించినారు? మొత్తం దగ్గర 1 నెల 2 నెలల నుంచి వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నాం హైడ్రాలో. ఇక వాళ్ళు మొత్తం దీన్ని మొత్తం ఏమేమి ఉందని మొత్తం డీటెయిల్స్ తీసుకొని చేస్తారు వాళ్ళు. దీన్ని మొత్తం ఇది ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, పాత ప్లానింగ్ ఇట్ట ప్రకారం దాని ప్రకారం చేస్తున్నారు. ఎట్లా ఇప్పుడు ఈ హైడ్రా చేపడుతున్నటువంటి ఈ పనులను చూస్తే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడైతే ఇది మంచిదే. ఇప్పుడు ఇంతగానం మంచిగా అవుతుందంటే మంచిదే. ఇప్పుడు ఇండియన్ల నుంచి కాదు, ఇప్పుడు మంచిగా అవుతుందంటే నీళ్ళు గిట్ట మనకు క్లియర్ అవుతుంది. లేకపోతే ఇండియన్ల నుంచి ఈ ఓవలు పట్టించుకున్నట్టు ఆల్రెడీ మేము ధర్నాలు కూడా చేసినాం దీని గురించి. హైడ్రా అధికారులకు ఏమని చెప్పినారు? నాలా మీద ఎన్ని అక్రమ నిర్మాణాలు వచ్చినాయి, దాన్ని ఎన్ని ఉన్నాయని మీరు అధికారులకు చెప్పినారు, ఎన్ని గుర్తించినారు అధికారులు? ఆల్రెడీ దీని ప్లానింగ్ ఉంటుంది కదా, దాని ప్లానింగ్ ప్రకారం, పాత ప్లానింగ్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఎప్పుడైతే పెద్ద మోరీలు ఉండనో ఆ ప్రకారంగానే చేస్తారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేరో అయిపోయింది, పాతది ఎన్ని ఫీట్లు ఉంది ఆ ప్రకారంగా వాళ్ళు చేసేస్తారు. ఓకే సార్. సో ప్రస్తుతం మనం చూడొచ్చు హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలు మొత్తం దాదాపుగా 2 వైపుల నుంచి మెయిన్ రోడ్డు మీద ఒక జేసీబీతో కూల్చివేతలు కొనసాగిస్తుండగా పక్కనే ఉన్నటువంటి లేన్లో వెనకాల వైపు అంటే నాలాకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు దాదాపుగా కూల్చివేశారు. ఇక్కడ కొన్ని ప్రైవేటు షోరూమ్లకు సంబంధించిన పార్కింగ్ స్థలం ఉంది, దాంతోపాటు ప్రైవేటు ప్రాపర్టీస్ వచ్చాయి. సో అవన్నీ కూడా నాలా ప్లేస్లో వచ్చాయి అనేది అధికారులకు, హైడ్రా అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదులు. సో గ్రౌండ్ లెవెల్కి వచ్చి రంగనాథే నేరుగా వచ్చి ఆయన ఎన్ని అక్రమ నిర్మాణాలు వచ్చాయి, అసలు వర్షాకాలంలో ఎందుకు ఇక్కడ కాలనీలు మునిగిపోతున్నాయని ఆయన అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. దాని తర్వాత జిహెచ్ఎంసీ తో పాటు కంటోన్మెంట్ అధికారులతో కూడా మాట్లాడారు. కంటోన్మెంట్ సిఇఓతో కూడా ఆయన మాట్లాడినట్లు మన దృష్టికి వచ్చింది. సో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వెరిఫై చేసుకున్న తర్వాత ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మనం పక్కనే చూస్తున్నాం కదా, అది నాలాకి సంబంధించినటువంటి ప్రాంతం. నాలా చాలా వరకు ఇక్కడ నారో అయిపోయింది, చిన్నగా అయిపోయింది. అంటే పైన కూకట్పల్లి, బోయిన్పల్లి, దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ నాలా నుంచి గుండా మళ్ళీ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి చేరుతుంది. సో హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి చేరేటువంటి ఈ పికెట్ నాలా చాలా వరకు నారో అయిపోయింది, అన్యాక్రాంతం అయిపోయింది అనేది హైడ్రా అధికారులకు వచ్చినటువంటి సమాచారం. ఒకసారి మనము నాలా దగ్గరికి వెళ్దాం, నాలాలో వాటర్ ఫ్లో ఎలా ఉంది అనేది కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువైపున ఇక్కడ చాలా వరకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చిన తర్వాత నాలా అసలు ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇది నాలాకి సంబంధించినటువంటి ప్లేసే, కానీ ఆ నాలా మొత్తం కనిపించకుండా అన్ని నిర్మాణాలు వచ్చాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇక్కడ చిన్న రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది కదా, ఈ రిటర్నింగ్ వాల్ అవతల వైపు మనకి క్లియర్గా నాలా కనిపిస్తుంది. అందులో వాటర్ ఫ్లోయింగ్ మనము చూడవచ్చు. ఎంత చిన్నగా నాలా మనకి ఇక్కడ ఉందో అనేది. మనం ఇంతకుముందు చూస్తే మెయిన్ రోడ్ పైన చాలా పెద్దగా నాలా ఉంది. అంటే ఈ పికెట్ నాలా దాటిన తర్వాత మళ్ళీ స్పేస్ కొంచెం పెద్దగా అయింది. అది రీసెంట్గా ఎస్ఎన్డిపిలో భాగంగా ఆ నాలాని అధికారులు డెవలప్ చేశారు. సో మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అక్కడ ఎంత వైడ్గా మనకి నాలా కనిపిస్తుందో అదే కొంచెం ఇవతల వైపు చూస్తే మొత్తం నారోగా కుంచుకుపోయింది. 2 వైపులా కూడా
నిర్మాణాలు రావడంతో పూర్తి స్థాయిలో ఈ పికెట్ నాలా అనేది కుంచుకుపోయింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 70 అడుగులు ఉన్నటువంటి నాలా కేవలం 10-15 అడుగులకు చేరింది అంటే పరిస్థితి ఎట్లా ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఫైనల్గా ఇప్పుడు హైడ్రా అధికారులు మా విజ్ఞప్తులను స్వీకరించారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత పికెట్ నాలా పరిసర ప్రాంతాల్లో ఎన్ని నిర్మాణాలు వచ్చాయి, నాలా ప్లేస్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిసాయి, కమర్షియల్ ఎన్ని, రెసిడెన్షియల్ ఎన్ని అన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళు గతంలో ఉన్నటువంటి మ్యాప్ని నాలాకి సంబంధించినటువంటి గతంలో ఎంత వెడల్పు ఉండి ఇప్పుడు ఎంత మేర కుంచుకుపోయింది అనేటువంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇవాళ ఉదయం కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ కూల్చివేతలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ సాయంత్రం వరకు ఈ కూల్చివేతలు జరగబోతున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. సో ఓవరాల్గా మాత్రం అక్రమ నిర్మాణాలపైన కొంత సీరియస్గానే వ్యవహరించినటువంటి హైడ్రా అధికారులు ఇటీవల నాలా మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాలాలో నుంచి వాటర్ ఫ్లో అవుతుంటుంది. మాన్సూన్ సీజన్, వర్షం అధికంగా పడితే నాలాలో వాటర్ పూర్తి స్థాయిలో ఫ్లో అవ్వకపోతే సాఫీగా పక్కన ఉన్నటువంటి కాలనీ అన్ని కూడా సబ్మర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లా కాకుండా ఉండేందుకు హైడ్రా అధికారులు జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి అవి గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి పూర్తి స్థాయిలో వెరిఫై చేసుకున్న తర్వాత కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నామనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పికెట్ నాలాకు ఆనుకొని ఉన్నటువంటి కాలనీ వాసులు మాత్రం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో గత ఏడాది గత కొన్ని సంవత్సరాలలాగా కాకుండా ఈసారి మేము కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు నాలా మీద వచ్చినటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తుండడం మాకు సంతోషంగా ఉందనేది పికెట్ నాలా పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి జనం చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా హైడ్రా అధికారులు పికెట్ నాలాపై వెలిసినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన పూర్తి